ఇట్లా కాదు, మన చేతులు తెలంగాణ కోరిక గుంపులు ఆ ఆకాంక్ష రెండు పైకి వేసినప్పుడే తెలంగాణ ఉద్యమానికి బలం వస్తుంది, మనకు తెలంగాణ వస్తుంది. మళ్ళొక్కసారి జై తెలంగాణ, జై తెలంగాణ. సభకు నమస్కారం. ఈరోజు పోచంపల్లికి పట్టు ద్వారా ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. బాపూజీ విగ్రహం ద్వారా మరొకసారి ప్రపంచ కీర్తి పతాకంలో పోచంపల్లి నిలిచినటువంటి అదృష్టం పోచంపల్లి కలిగింది. ఇక్కడ కొండా లక్ష్మణ్ బాపూజీ అంటే ఒక గతం, ఒక వర్తమానం, ఒక భవిష్యత్తు. ఈ మూడిట్లో చరిత్ర ఉంది, పోరాటం ఉంది, ఉద్యమం ఉంది, ఆక్రోశం ఉంది, ఆందోళన ఉంది, ధైర్యం ఉన్నది, దీశాలి ఉంది, మార్గదర్శనం ఉంది, ఒక స్ఫూర్తి ఉంది. ఏ రోజైతే నిజాం ప్రభు మీద బాంబు వేసిండో ఒక ధైర్యాన్ని చూపించిండు, ఒక ధైర్యాన్ని చూసి మీరు తెలంగాణ ఉద్యమానికి ఏదైనా చేయడానికి ముందుకు రావాలని చెప్పేసి ఒక మార్గదర్శకం చూపించిండు. తన ఒక మంత్రిగా, డిప్యూటీ స్పీకర్ గా ఉన్న కాలంలో ఆయన కొడుకుని ఆర్మీలో ఉద్యోగానికి పంపించింది. మామూలుగా అయితే కొత్త చిన్న పెద్ద వ్యాపారం ఉంటే కూడా ఉద్యోగానికి పంపించిన రోజుల్లో ఆయన మంత్రిగా ఉండి ఆయన కొడుకుని దేశానికి సేవ చేయడానికి ఆర్మీకి పంపించిండు. ఆయన భార్య గారిని డాక్టర్ గా పాకిస్తాన్ యుద్ధం సమయంలో దేశానికి నీ సేవలు అవసరం అని చెప్పేసి ఆ రోజు పంపించిండు. ఆయన తన కొడుకుని పైలట్ ప్రమాదంలో తన ప్రాణాలు పోగొట్టుకున్నా కూడా చెల్లించకుండా ఎన్నో త్యాగాలు చేస్తూ దళిత, తాళిత, పీడిత, బడుగు, బలహీన, మైనారిటీ వర్గాలకి నీరున్నా అని చెప్పేసి ఒక అండగా ఉంటూ ఈరోజు నేను ఇక్కడికి వస్తా ఉంటే మా ఇంట్లో మా పాప అడిగింది, బాపూజీ గారు బతికే ఉన్నారు కదా, విగ్రహం ఎందుకు పెడుతున్నారంటే నేను ఒక స్పాంటేనియస్ గా చెప్పింది ఏంటంటే గుళ్ళో గోపురాలు ముందు ధ్వజస్తంభాలు చాలా పొడుగుంటే ఎందుకమ్మా అంటే అందరి కనబడితే ధైర్యంగా ఉంటుంది, దేవుడు ఇక్కడనే ఉన్నాడని ఒక ధైర్యం ఉంటుందంటే అదే బాపూజీ గారి విగ్రహాన్ని చూస్తే ఒక ధైర్యం కనబడుతుంది, ఒక ఉద్యమం కనబడుతుంది, ఒక ఉద్వేగం కనబడుతుంది, ఒక ఆక్రోశం కనబడుతుంది. అన్నిటికి మించి మనం ఏం చేస్తున్నాం, ఎట్లన్నా ఒక నిస్వార్థంగా సమాజానికి ఏం చేయాలనేటువంటి ఒక స్ఫూర్తి, మార్గదర్శకం కనబడుతుంది. అది మా అందరికీ కనుమని కలవాలని చెప్పేసి ఈ రోజు బాపూజీ గారి విగ్రహాన్ని మేము ఆయన బతుకుండగానే పెట్టుకున్నామని ఒక మాట. రెండో మాట, ఆయన పెద్ద పెద్ద పదవులు అనుభవిస్తున్నప్పుడే ఇంకా పుట్టని బచ్చగాల ఎన్నో విగ్రహాలు ప్రతి వాడబడిన వీరిన ఎన్నో ఉన్నాయి. ఆయన ఉండడంలో ఎటువంటి తప్పు లేదు. కాబట్టి ఆయన బతికున్న దేవుడు లాంటి సమానం. ఆయన చేసినటువంటి సేవలు మనకు గుర్తుంచుకొని ఆయన బతుకున్నప్పుడే అరుదైన గౌరవం మనం ఇచ్చినప్పుడే మనం ఎంతో అంటే రుణం తీసుకున్న వాళ్ళమైతే ఒక చెప్పడం జరిగింది. అదే క్రమంలో జరుగుతున్నటువంటి తెలంగాణ ఉద్యమంలో నిస్వార్థంగా ఆయన 69 తర్వాత రాజీనామా చేసి రాబోయే తెలంగాణ కోసం ఎదురు చూస్తూ మనందరినీ ఉద్యమంలో భాగస్సులు చేయడానికి, వయసు శరీరానికే కానీ ఆలోచన విధానానికి, ఉద్యమ శ్రీకారానికి, ఉద్యమాన్ని ముందుకు తీసుకోవడానికి వయసు అడ్డంకి కాదు. కాబట్టి మీరందరూ నాకంటే ముందు మీరు కదలండి, మీరు మీతో పాటు వస్తున్నా అని చెప్పేసి ముందు కదలుస్తున్న తరుణంలో మనందరం కూడా ఆయనకు అండగా నిలిచి ఆయన స్ఫూర్తి తీసుకొని నిస్వార్థంగా మనం ముందుకొచ్చినాడు. తెలంగాణను తొందరలో సాధించుకునే అవకాశం ఉంటుంది. అలాగే తెలంగాణ వాడిగా, తెలంగాణ కాంక్షిస్తున్న వాడిగా, తెలంగాణ కోసం కొట్లాడుతున్న ఎటువంటి ఉద్యమ రూపాలైనా సరే ఒకరినొకరు విమర్శలు చేసుకోకుండా, ఎన్ని గమ్యాలు వేరైనా గమ్యం మాత్రం ఒకటే కాబట్టి, దారులు వేరు వేరైనా మనం పోయేది ముద్దాడేది తెలంగాణే కాబట్టి ఒకరినొకరు విమర్శించుకొని లెగ్ పుల్లింగ్ చేసుకొని ఉద్యమాన్ని బలహీనపరచకుండా చేసి ముందుకు పోవాల్సిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ. కృతజ్ఞతలు శ్రీనివాస్ గారికి. జీనా है तो मरना सीखो, मरना है तो जीना सीखो, कदम कदम में लड़ना सीखो. ఆ నేపథ్యంలోనే బాపూజీ గారు పోయారు. అదే స్ఫూర్తితోటే బతికుండగానే విగ్రహాలు పెడతా ఉన్నాం. ఎందుకంటే ఆ పోరాటం చేయాలనేటువంటి స్ఫూర్తి రావాలా. ఎందుకంటే ఈ విగ్రహాలు పెట్టడం కొత్త
కాదు, నీలం సంజీవరెడ్డి గారిని పెట్టారు. గౌతు లచ్చన్న గారు బతికుండగానే పెట్టారు, బతికుండగానే కరుణానిధి గారు పెట్టారు, రాజ్యమేలుతున్నటువంటి మాయావతి గారు ఆ బాగా పెట్టుకున్నారు. అదంతా కామన్, దానికోసం చింతించాల్సినటువంటి అవసరమే లేదు. ఇప్పుడు